సంక్రాంతి సంబరాల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ వాలీబాల్ టోర్నమెంట్ ని ముత్తుకూరు మండలంలోని కొత్తపాలెం నందు ఘనంగా ప్రారంభించారు. మొత్తం 45 టీంలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. యువత క్రీడా రంగం వైపు మొగ్గు చూపాలని, క్రీడలలో ఎక్కువ శాతం పాల్గొంటే మానసిక స్థితి, వ్యక్తి యొక్క దృఢత్వం, ఆరోగ్యంతో పాటు రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో మన సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతిని తెలియజేసే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించడంతో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ యువతకు అండగా ఉంటుందని, యువత భవిష్యత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బోలా అశోక్, సందూరి శ్రీహరి, ఎలుకం గిరీష్ స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2026 సంక్రాంతి సంబరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ముందస్తుగా ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు 11వ తారీఖు ఏదైతే ముత్తుకూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం టీం అండ్ గిరి వాళ్ళ టీం అంతా కలిసి 4 రోజుల పాటు 11, 12, 13, 14 తారీఖుల వరకు కూడా ఈ యొక్క సంబరాలలో భాగంగా ప్రతిరోజు కూడా ఎన్ని టీంలు రోజు 10 టీముల వరకు కూడా ఆడటం జరుగుతుంది. ఇప్పటికే 45 టీములు రిజిస్టర్ అయినాయి. ఈరోజు సాయంత్రం లోపల ఇంకెవరైనా యాక్టివ్గా ఉన్నా సరే జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోండి. 14వ తారీఖు వరకు కూడా 4 రోజుల పాటు కొనసాగుతుంది. 5వ రోజు 15వ తారీఖు ఫైనల్ టీంతో ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. యువతను ప్రోత్సహించే విధంగా, క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించాం. ఈ సంవత్సరం 2026 జిల్లా స్థాయిలో నిర్వహించాం. 2027లో రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, యువత అంటే చెడు వ్యసనాలకు బానిసలు కాదు, క్రీడా రంగంలో ఒక్క అడుగు ముందుకు వేయించి వాళ్ళకి అన్ని విధాల మద్దతుగా ఉండి చదువుతో పాటు మన పరిసరాల పరిశుభ్రత, క్రీడా రంగం అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ 5 రోజుల పాటు కూడా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగించి మా యొక్క సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలిపేదానికి, క్రీడా రంగం వైపు నడిపించేదానికి వాలీబాల్లో పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా ప్రతి ఒక్కరూ కూడా మొదటి ప్రైజు గెలుచుకునే విధంగా మీరందరూ కూడా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మేము అండగా ఉండి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.